మేడ్చల్ జిల్లా గట్కేసులోని ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్లో బిర్యానీలో బ్లేడ్ కలకలం సృష్టించింది. బీబీ నగరం మండలం మక్తా అనంతారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య అతడి స్నేహితులతో కలిసి రాత్రి ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్లో బిర్యానీ తింటుండగా బ్లేడ్ కనిపించింది. ఇదే విషయంపై రెస్టారెంట్ యాజమాన్యాన్ని సంప్రదించగా అనుకోకుండా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితుడు గట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫస్ట్ బిల్ పే చేసాం సార్. ఆయన కూడా స్టేట్మెంట్ తీసుకోనా అంటే సార్ నేను చెప్తాను ఇంతకు ముందుకే నాకు బిల్ ఓకే సార్. సెవెన్స్ బార్లో మేము భువనగిరి పోయి ఒక పని మీద పోయి ఇక్కడికి వచ్చి భోజనం చేసుకున్నాం వరకల మేము ముందే పే చేసినాం. బిల్లు కూడా చేస్తున్నాం. ఆయన ముందే పే చేసినట్టుగా ఆ బిర్యానీ తీసుకున్నాం. ఫస్ట్ కొంచెం వేసుకొని తిన్నాం. అప్పుడు ఏం అనిపించలేదు. సెకండ్ రౌండ్లో మేము వేసిపోయిన తర్వాత మేము అక్కడ తింటున్నాగా నాకు చేతి ఇట్లా పెట్టుకోగానే నోట్లా ఇట్లా పెట్టుకొని తలిగింది ఏదో ముక్కలాగా. చూసే వరకల్లా బిల్లేడు అక్కడ వచ్చి అక్కడ పడ్డది. ఇది నాకైతే చాలా భయం అయింది. అదే కొద్దిగా ఈ నిర్లక్ష్యం వల్ల ఇంకా చాలా మందికి ఎఫెక్ట్ పడుతున్నారు. కొంతమంది తాగిన వాళ్ళు కూడా వస్తారు. ఆ తాగిన మత్తులో అది ముక్క అనుకొని మింగేస్తే కూడా చనిపోతారు. దీనివల్ల చాలా రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా గట్కేసులోని ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్లో బిర్యానీలో బ్లేడ్ కలకలం సృష్టించింది. బీబీ నగర్ మండలం మక్తా అనంతారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య అతడి స్నేహితులతో కలిసి రాత్రి ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్లో బిర్యానీ తింటుండగా బ్లేడ్ కనిపించింది. ఇదే విషయంపై రెస్టారెంట్ యాజమాన్యాన్ని సంప్రదించగా అనుకోకుండా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితుడు గట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉషా, రవి, ఇటీవల కాలంలో ఏదైతే రెస్టారెంట్లలో బిర్యానీలలో బ్లేడ్లు కావచ్చు, పురుగులు కావచ్చు, అలాగే బుద్ధింతలు ఇలాంటి ఘటనలు తరచూ పునరావృతం అవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నప్పటికీ, ఫైన్లు విధిస్తున్నప్పటికీ కూడా ఈ ఏదైతే ఈ రెస్టారెంట్లకు సంబంధించి నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలు అందించడంలో ఫెయిల్యూర్ అయ్యాయనేసి తెలుస్తుంది. తాజాగా చూసుకున్నట్టయితే మేడ్చల్ జిల్లా గట్కేసర్ PS10 ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్ లోని బిర్యానీ బ్లేడ్ రావడంతో కంగుతున్నాడు ఒక కస్టమరు. బీబీ నగర్ మండలం మక్తా అనంతరాం గ్రామానికి చెందినటువంటి బింగి ఐలయ్య అతని స్నేహితులతో కలిసి రాత్రి ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్ కి బిర్యానీ తినడానికి వెళ్ళాడు. ఈ క్రమంలో బిర్యానీలో బ్లేడ్ వచ్చింది. ఇదేంటని ఆ హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా వాళ్ళు నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ విషయానికి సంబంధించి గట్కేసర్ పోలీస్ స్టేషన్ లో అయితే బాధితుడు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మొత్తం మీద ఇటీవల కాలంలో తరచూ ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతున్నాయి. ఎక్కడ ఒక ప్రాంతం అని లేకుండా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే మొత్తం కూడా బార్ అండ్ రెస్టారెంట్ లో నాణ్యత లోపాలు క్లియర్ గా కనిపిస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. ఆహార పదార్థాలను వీకెండ్ లో భాగంగా హోటల్స్ ని సంప్రదించేటటువంటి ఫ్యామిలీస్ కావచ్చు, బ్యాచిలర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుంటే హోటల్స్ కి వెళ్ళి ఏదైతే ఫుడ్ ఆర్డర్ బిర్యానీ కావచ్చు ఏదైనా సరే ఆర్డర్ పెట్టడం అంటే ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చూసుకుంటే కంగుతింటున్నారు కస్టమర్స్ కూడా. రవి, రైట్, థ్యాంక్ యూ ఉషా. పోతుండే